రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ విద్యాలయాలు పునర్వైభవాన్ని సంతరించుకుంటున్నాయని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి పరిచే బాధ్యత తీసుకుందని తెలియజేశారు. క్వాలిఫైడ్ టీచర్లు, విశాలమైన తరగతి గదులు, చక్కని మరుగుదొడ్లు, ఫర్నిచర్తో ఈ ప్రభుత్వంలో పాఠశాలలన్నీ విలసిల్లుతున్నాయన్నారు. చుండూరు వెంకటరెడ్డి మున్సిపల్ హైస్కూల్ నందు 14వ ఆర్థిక సంఘం నిధులు 1.50 కోట్లతో నిర్మించిన 10 అదనపు తరగతి గదులను పశ్చిమ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి గురువారం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. తెలుగుదేశం హయాంలో విద్యాలయాలు శిథిలావస్థలో ఎప్పుడు కూలిపోతాయో తెలియని దయనీయ పరిస్థితుల్లో ఉండేవని, కానీ నేడు సకల వసతులతో కలకల్లాడుతున్నాయన్నారు. సివిఆర్ హైస్కూల్ ఇందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఈ పాఠశాలకు ఎంతో ఘన చరిత్ర ఉందని, ఇక్కడ విద్యను అభ్యసించిన ఎందరో దేశ విదేశాల్లో స్థిరపడ్డారన్నారు. ఇటీవల పూర్వ విద్యార్థులందరూ కలిసి స్కూలు ఆవరణలో ఒక కళావేదికను నిర్మించడం హర్షణీయమన్నారు. అలాగే మండలానికి మహిళా జూనియర్ కళాశాల ఉండాలన్న ఉద్దేశంతో హైస్కూల్ ఆవరణలో ఒక జూనియర్ కళాశాలను కూడా గతేడాది ప్రారంభించుకున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం 26 మంది విద్యార్థినులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నట్లు చెప్పారు. వీరంతా చదువులో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, కళాశాల పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, చదువుతోనే పేదరికాన్ని నిర్మూలించగలమని బలంగా నమ్మే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. కనుకనే రాష్ట్రంలో విద్యను అభ్యసించే వారి శాతాన్ని పెంచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రాథమిక విద్య నుంచి విదేశీ విద్య వరకు అన్ని దశల్లోనూ చేయూతనందిస్తూ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు. విద్యా విధానంలో జగనన్న ప్రభుత్వం చేసిన మార్పులు, తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డిఈ గురునాథం, ఏఈ వెంకటేష్, హైస్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్వి సుబ్రహ్మణ్యం, స్థానిక కార్పొరేటర్ బాలస్వామి, నాయకులు ఆత్మకూరు సుబ్బారావు, ఒగ్గు వికి, చల్లా సుధాకర్, వెన్నం రత్నారావు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సివిఆర్ మున్సిపల్ హై స్కూల్లో 15th ఫైనాన్స్ నుంచి 14th ఫైనాన్స్ నుంచి మనం ఒక 10 క్లాస్ రూముల్ని 1,50,00,000 రూపాయలతో నిర్మించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ స్కూలు విజయవాడ నగరంలో చాలా పురాతనమైనటువంటిది. చాలామంది విద్యార్థులందరూ కూడా ఇక్కడే చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ స్కూల్లో చదువుకున్నారు. ఈ స్కూల్లో 180 మంది పిల్లల స్ట్రెంగ్త్ ఉంది. ఈ 180 మంది పిల్లలు కాకుండా మండలానికి ఒక జూనియర్ కాలేజీ మహిళలకు అని చెప్పనే ఉద్దేశంతో దాన్ని కూడా పోయిన సంవత్సరం మనం ప్రారంభించుకున్నాం. 26 మంది జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంపీసీ కానీ బైపీసీకి సంబంధించినటువంటి కానీ. హెచ్ఎం గారు పని చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే 10th క్లాసు ప్రైవేట్ స్కూల్స్లో అయిపోతుందో ఆ స్కూల్స్లో ఉన్నటువంటి వారితో మాట్లాడుకుని డిగ్రీ కాలేజీ స్ట్రెంగ్త్ని కొంచెం ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా, ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ కన్నా ప్రైవేటు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా సకల సౌకర్యాలతో మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలి. జూనియర్ కాలేజీ స్ట్రెంగ్త్ పెరగాలి. అలాగే మొన్న పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆ కళావేదికని కూడా ఇచ్చేశారు. కాబట్టి పర్ఫెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫోకస్ పెట్టారు. ఇది చెందిన స్కూలు సివిఆర్ మున్సిపల్ హై స్కూలు. ఈ యొక్క స్కూల్ని 1,50,00,000 పెట్టి ఆధునీకరించి నాడు నేడు అని చెప్పని స్కూల్స్ని బలోపేతం చేయడం కానివ్వండి, హాస్పిటల్ని బలోపేతం చేయడం కానివ్వండి, వాటన్నింటిలో ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్న ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే గతంలో ఇంత ప్రసిద్ధి చెందిన స్కూల్కి ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రూపాయి నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు 1,50,00,000తో 10 రూములు కట్టి అదనంగా ఇక్కడ మళ్ళీ జూనియర్ కాలేజ్ తీసుకురావడం కానివ్వండి, అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ని మళ్ళీ ఇక్కడ పెట్టడం కానివ్వండి, అంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థి చదువుకోవడానికి అన్ని రకాల ఫెసిలిటీతో పాటు కోర్సెస్ కూడా పెట్టడం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనందరూ కూడా భావించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చదువుకి పెద్దపీట వేస్తూ చిన్నపిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి ఫీజు రింబర్స్మెంట్ వరకు కూడా జగనన్న గోరుముద్ద కానీ, జగనన్న విద్యా దీవెన కానీ ప్రతి ఒక్కటి కూడా జగనన్న పిల్లల చదువుల కోసం ఎంతో తపన పడుతున్న వ్యక్తి. దానిలో భాగంగా సివిఆర్ హై స్కూల్ను కూడా ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిన మా ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా మా విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఆయనకి రుణపడి ఉంటారు. ఎందుకంటే ఈరోజు విద్య అనేది
చాలా కాస్ట్లీ అయిపోయింది. అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా ఉచిత విద్య నేర్పించాలి, చదువు ద్వారా వాళ్ళ అభివృద్ధి సాధ్యమని చెప్పి నేను భావిస్తున్నాడు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తారు. అందుకనే మరొకసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించాలని ఈ ప్రజానికి అందరూ కూడా కోరుకుంటున్నాం. మున్సిపల్ స్కూల్ రెనోవేషను 1,50,00,000తో అభివృద్ధి చేశారు. 14 ఫైనాన్స్ నిధులతో ఈ అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేయటమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం సిబిఎస్ సిలబస్ని ప్రవేశపెట్టడం, అట్లాగే జూనియర్ కాలేజీగా మార్చడం ఈ స్కూల్ని చాలా అభినందనీయం. ఇలా అభివృద్ధి చేయడంలో మల్లాది విష్ణు గారి కృషి ఎంతో ఉంది. ఆయన అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఈ డివిజన్లో ప్రతి పని అభివృద్ధి దిశగా నడుస్తుంది. నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో వెల్లంపల్లి శ్రీను గారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు.